అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మే 23 తారీఖు శుక్రవారం రోజున ధనుసు రాశి వారికి పెను ఉప్పెన పొంచి ఉంది, జాగ్రత్త. అయితే ధనుసు రాశి వారికి ఎలాంటి ఉప్పెన పొంచి ఉంది, అలాగే ధనుసు రాశి వారికి ఏం జరగబోతుంది చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి చాలా అద్భుతమైనటువంటి గోచారం ఉంది, మరి కొంతమందికి మాత్రం గోచార ఫలితాలు నార్మల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు, అంటే మధ్యస్థమ ఫలితాలు. అయితే ఈ రాశిలో జన్మించిన ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. అయితే వీరు ఖచ్చితంగా కూడా పెను ప్రమాదం నుంచి బయటపడాలి అంటే కొద్దిగా జాగ్రత్తలు అయితే తప్పకుండా కూడా పాటించాలి. అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించటం వలన వీరు ఎలాంటి ఉప్పెన నుండి బయటపడతారు, ఎలాంటి పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా జాగ్రత్తగా బయటపడతారు అని కూడా తెలుసుకుందాం. అయితే మనలో గ్రహస్థితి అనేది బాగలేనప్పుడు ఖచ్చితంగా ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే సమస్యలు తప్పవని చెప్పుకోవచ్చు. గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటే మాత్రమే మనం ఎలాంటి సమస్యల నుండైనా తప్పించుకోవచ్చు. గ్రహాల అనుకూలత అనేది మనకుంటే, గ్రహస్థితి బాగుండి మనకు గ్రహాల నక్షత్రాల బలం అనేది అధికంగా ఉంటే గనక మనం ఎలాంటి చిక్కుల పడము. అలానే కొన్నిసార్లు గ్రహస్థితి పాలేనప్పుడు మాత్రం కొన్ని సమస్యలను అయితే చిక్కుకొని చాలా దారుణంగా మోసపోవడాలు కానీ, అవమానపడటం కానీ, ముఖ్యంగా ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తుల వల్లనే మనము లాస్ అవ్వడం కానీ, మోసపోవడం కానీ, నమ్మిన వ్యక్తులే ద్రోహం చేయటం కానీ, నమ్మక ద్రోహాలకి గురి కావడం జరుగుతుంది. మరి ఇలాంటి వాటి నుండి కూడా మనం బయటపడాలి అన్న, ఇలాంటి వాటి నుండి మనము జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి కూడా బయటపడాలి అన్నా కానీ తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. అంటే ముందుగానే తెలుసుకోవడం వలన మనకి ఏదైనా చిన్న సమస్య, చిన్న ఇంటూ రాగానే చాలా అలర్ట్ అయిపోతూ ఉంటాము. అవును, ఇప్పుడు మనం జాగ్రత్తగా బాగలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం కాస్త అలర్ట్గా అయిపోతూ ఉంటాము. అయితే మనం జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి బయటపడాలన్నా, మన సమస్యలను తీరిపోవాలన్నా కానీ మనకు అన్ని రకాల సమస్యల నుండి జీవితంలో మంచిగా సమస్యల నుంచి ఎదిరించే ధైర్యం కావాలి అన్న, అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండాలి అన్న కొన్ని ముఖ్య విషయాలను ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం. అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారంలో ధనుసు రాశి వారికి కొన్ని చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని చిన్న సమస్యలు మాత్రం ఎదురయ్యే అవకాశం ఉండడం వలన వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ధనుసు రాశి వారికి ఎలాంటి అవమానం అనేది ఎదురవుతుంది, అలానే ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఉప్పెన పొంచి ఉంది ఖచ్చితంగా వీరు డ్రైవింగ్లో ఉన్నటువంటి అయితే కనుక వీరి యొక్క డ్రైవింగ్లో ఫీల్డ్ కానీ, వీరికి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి అయితే కనుక చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్తగా డ్రైవింగ్ విషయంలో ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే ముఖ్యమైనటువంటి పత్రాల మీద సంతకాలు కూడా చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి సంతకాలన్నిటివి చేయడం ఉత్తమం. ఎటువంటి ఆలోచన చేయకుండా ఏది పడితే దాని మీద సంతకాలు చేయడం వల్ల ఆస్తి నష్టం కానీ, ధన నష్టం కానీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు వాటిపైన అవగాహన లేదు, చదువుకోలేదు అనుకుంటే కనుక పూర్తి అవగాహన పొందిన తర్వాత మాత్రమే మీరు ఇంకో స్టెప్ తీసుకోవడానికి నిర్ణయం చేసుకోండి. ఇక ఈ విధానంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రాశి వారు ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా సరే, ముఖ్యంగా మీకు దాంపత్య జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కాస్త
జాగ్రత్తగా మాట్లాడండి. ఆచితూచి చిన్న సమస్య అయినా సరే పెద్దగా అయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కనుక జాగ్రత్తగా మీ యొక్క లైఫ్ని బాధ్యతగా కాపాడుకునేటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లైఫ్ పైన తీసుకునే ప్రతి డెసిషన్ కూడా చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోవాలి. అలానే ఏదైనా మొండి బాకీలు ఉన్నా రావాల్సిన ధనం ఉన్నా వస్తుంది. మునుపటి కంటే కూడా సాఫీగా సాగిపోయే లైఫ్ అనేది ఇప్పుడు ఉంటుంది. చిన్న చిన్న సమస్యలను కూడా తెలివిగా పరిష్కరించుకోవాలి. అలానే జాగ్రత్తగా మౌనంతో ప్రతి సమస్యకు కూడా మౌనమే పరిష్కారం అని చెప్పుకోవచ్చు. కనుక మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక రక్త సంబంధికుల వల్ల కూడా దారుణమైనటువంటి అవమానం అయితే జరగవచ్చు. రక్త సంబంధికులు మిమ్మల్ని దారుణంగా కూడా అవమానించడం కానీ లేదా వారు మిమ్మల్ని ఏదైనా ఒక రూపంలో మోసం చేయడం కానీ మోసం చేయాలని చూడడం కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మీరు జీవితంలోనే ముందుకు ఎదగాలి, ముందుకు సాగిపోవాలి. జీవితంలో మంచి పేరును కూడా పొందాలి అంటే కొన్ని సమస్యల నుండి మాత్రం తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు భయపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి సమస్యలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అయితే ఖచ్చితంగా తప్పనిసరి అవసరం. ఇక మీరు ఎవరి నుండి అయినా చిన్న సమస్యలు పొందినా లేదా వారి గురించి చిన్న అనుమానం ఉన్నా సరే అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఏం కాదులే ఏం లేదులే అని చెప్పేసి వారిని ఇంకా నమ్మితే కనుక ఇంకా నిలువున మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీరికి అన్నీ కూడా అంటే నెగిటివిటీని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు పాజిటివ్ విషయంలో కూడా ధనుసు రాశి వారికి అద్భుతంగానే ఉంటుంది. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు పొందుతారు. అనుకున్న విధానంగానే ఉద్యోగంలో మంచి జీతాలు రావడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ అనుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ మనసులో ఉండే కోరికలు నెరవేరడం కానీ ఇలాంటివి కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి. దైవానుగ్రహం అనేది అధికంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగానే ఉండాలి. ఎప్పుడైనా సరే వీరు తెలిసిన వారే, వీరు మంచివారు, వీరు రక్త సంబంధికులు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి మనసులో ఎలాంటి దురుద్దేశం ఉందో ఎవరికీ తెలియదు కదా. ముఖ్యంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అంటే మాత్రం ఇక తప్పకుండా సొంత వారైనా సరే వారి మనసులో ఒక ఈర్ష్య భావం అనేది ఉంటుంది. వారికంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు, వారికంటే ఎక్కువగా ఎదుగుతూ ఉన్నారనేటువంటి ఈర్ష్య భావం అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక తెలివిగా తప్పించుకునే శక్తి సామర్థ్యాలను పంచుకోండి. అంటే మీరు తప్పకుండా కూడా పొందాలి. తెలివి అనేది తెలివితేటలతో బ్రతకడానికి మీకంటే తప్పకుండా ముందుగా మీరు ఇంకా కాస్త తెలివిని కానీ ఉపయోగించినట్లయితే కనుక మీకు ఇలాంటి సమస్యలు అనేటివి తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా మనం ఎలా ఉండాలి అన్న దైవానుగ్రహం అయితే మనకు దైవం యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మీ ఇష్ట దైవారాన్ని ఆరాధించండి. దైవానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇక ఈ రాశికి చెందిన వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుపైన ఆధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే మీ యొక్క ఉపాధ్యాయులచే మంచి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకి ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేక నిరాశలో కూరుకుపోయినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే మీకు కుటుంబ సభ్యుల చేత ఫుల్గా మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంలోకి విషయంలోకి వస్తే రాత్రి 7:45 తర్వాత ఒక వార్త అయితే మీకు అందబోతుంది. ఆ యొక్క వార్త అనేది మీ బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులకు అంటే మీ ప్రాణంగ స్నేహితులకు సంబంధించిన వార్త కావచ్చు. ఇది మీకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే ఇది మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక వార్త అని చెప్పుకోవాలి. అటువంటి వార్తనైతే మీరైతే వినబోతున్నారు. అదేవిధంగా మీరు కొంతమేర జాగ్రత్త వహించవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిర్మానుష ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం అయితే మీకు మంచిది కాదు. రాత్రి సమయంలో నిర్మానుష ప్రదేశాలకైతే అస్సలు వెళ్ళకండి. ఇంకా అదేవిధంగా ఈరోజు ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులకి ఊహించని విధానంగా ఒక వ్యక్తి వల్ల ప్రమాదం పొంచి ఉండేటువంటి సమస్యలు అయితే కొన్ని మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి నష్టాన్ని చవిచూసినటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో మీరైతే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తను అయితే పాటించాలి. అలాగే ఈ యొక్క రాశికి చెందిన వారు గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇరుగు పొరుగు వ్యక్తుల చేత
మనస్పర్ధలు కలిగేటువంటి సమస్యలు అయితే మీకు ఎదురవ్వబోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే వహించాలి. అనవసరంగా వాదించుకొని సమస్య యొక్క తీవ్రతను పెంచే విధానంగా కాకుండా మీ యొక్క తెలివితేటల మేరకు ఆ యొక్క సమస్య మీ తీవ్రతని తగ్గే విధంగా మీకు ప్రయత్నాలు అయితే మీరు వహించాలి. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసిన వారందరూ కూడా వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది.